ఈ రోడ్డు సరిగ్గా లేదని దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు కోసం పోరాడుతున్నారు. ఈ ఏరియాలోన వర్షం వచ్చిందంటే పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు స్కూల్లోకి రావాలంటే ఇక్కడ చాలా రోజులు మోకాళ్ళతో నీళ్ళు ఆగే పరిస్థితి ఉండేది. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మట్టి కూడా వేయలేని పరిస్థితి, ఏ గుంతకు కూడా. వైసీపీ గవర్నమెంట్లోనూ ఒక తట్టెడు కంకరు కూడా వేసిన దాఖలు లేవు. ఎప్పుడూ తార్ రోడ్డు ఏదో మట్టి రోడ్డు వేసి తుతు మంత్రంగా సరిచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రంగా భారీ నాణ్యతతో డబుల్ రోడ్తో మస్తు జబర్దస్త్గా చేస్తున్నారు సార్. బాగుంది రోడ్డు, అప్పుడు గుంతలు ఉండి ఇప్పుడు బాగా చేస్తున్నారు. అప్పటికి ఇప్పుడు రోడ్డు బాగుంది సార్. మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మరి ఒప్పించి 1,80,00,000తో ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. ఇంకా నా పేరు శేఖర్, మాది ఆలూరే. గత వైసీపీ గవర్నమెంట్లోనూ ఒక తట్టెడు కంకరు కూడా వేసిన దాఖలు లేవు. ఇప్పుడు ఇన్ఛార్జ్ వర్యులు శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు వచ్చినప్పటి నుంచి ఆలూరులో ప్రతి గ్రామంలో కావచ్చు, ప్రతి గల్లీలో కావచ్చు ఖచ్చితంగా రోడ్లు వేస్తూనే ఉన్నారు. ఎక్కడ లేకుండా రోడ్లు కూడా ఇక్కడ ఇదే రోడ్డు గత ప్రభుత్వంలో చూసుకుంటే ఈ రోడ్డు చాలా దరిద్రంగా ఉండేది. స్టూడెంట్స్ పోయేదానికి కూడా రస్తా సరిగ్గా ఉండేది కదా. వర్షాలు వస్తే చాలా ఘోరంగా ఉండేది. జ్యోతమ్మకు వచ్చినప్పటి నుంచి, ఇన్ఛార్జ్గా తీసుకున్నప్పటి నుంచి కొన్ని కోట్లు తీసుకొని వచ్చి సీసీ రోడ్లు శాంక్షన్ చేయించి ప్రతి సందులోన సీసీ రోడ్లు వేస్తున్నారు. ఈరోజు మా ఆలూరులో డెవలప్మెంట్ జ్యోతమ్మకు ద్వారానే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్పగలను. పంచాయతీ శాఖ మంత్రి వర్యులు కూడా మేము కృతజ్ఞత తెలుపుకుంటున్నాము. మా ఆలూరు మండలాన్ని గుర్తించి కొన్ని నిధులు మాకు కేటాయించి ఇలాగే మమ్మల్ని ముందుకు ప్రోత్సహించాలని, డెవలప్మెంట్లోన జ్యోతమ్మకి ఇంకా ముందుకి సాగాలని, ఈసారి ఆమెని అసెంబ్లీకి పంపిస్తామని మేము గట్టిగా నమ్మి ఈసారి జ్యోతమ్మకి మేము ఓటేస్తాం. మా నేమ్ ఇస్ ఎం సూర్య. ఇప్పుడు బాగుంది రోడ్డు, అప్పుడు గుంతలు ఉండి ఇప్పుడు బాగా చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళేకి వచ్చేకి బాగా అవుతుంది సార్. నా పేరు భాష, ఎల్ఆర్టీ ముస్లిం మైనార్టీ నాయకుడిని సార్. నేను గత 40 సంవత్సరాల నుంచి నేను ఇదే భాష స్కూల్లో సార్, జీబీహెచ్ఎస్ స్కూల్లో నేను చదివినాను. అప్పటి నుంచి చూసినా కానీ బలంగా రోడ్డు ఎప్పుడు వేయలేదు. ఎప్పుడూ తార్ రోడ్డు ఏదో మట్టి రోడ్డు వేసి తుతు మంత్రంగా సరిచేసేవాళ్ళు. ఇప్పుడు మాత్రంగా భారీ నాణ్యతతో డబుల్ రోడ్తో మస్తు జబర్దస్త్గా చేస్తున్నారు సార్. ఇక్కడ నుంచి ఎల్ఆర్టీ పోవాలంటే చాలా ఇబ్బందులు ఉండేవి. అదిగాక ఎప్పుడు వర్షం వచ్చినా గుంతలు మొట్టం ఇక్కడ ఉండేది సార్. గుంత ఉండేది, ఎప్పుడు నీళ్ళను దాటుకుంటూ వెళ్ళాలి సార్. ప్రతి వాళ్ళు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళకి చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ఇంత నాణ్యత చూసి మేమే ఆశ్చర్యపోతున్నాం సార్. ఇది మన ఆలూరా అన్నట్టుగా ఉంది సార్. ఇదంతా జరగడానికి మా జ్యోతి మేడం నాయకత్వంతో మేము గర్విస్తున్నాం సార్. పంచాయతీరాజ్ శాఖ వారికి, ఆలూరు పంచాయతీరాజ్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇలాంటి ఇంకా రోడ్లు సస్యశ్యామలంగా చేసుకుంటూ అభివృద్ధికి ముందుకు సాగాలని, ఎంతో వెనుకబడి మన ఆలూరు తాలూకాని విజయవంతంగా ముందుకు దూసి వెళ్ళాలని నేను ప్రార్థిస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారికి మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై హింద్. అందరికీ నమస్కారం. నా పేరు బోయే రంజిత్ కుమార్, మాది ఆలూరు నియోజకవర్గం. నేను జనసేన ఐటీ కోఆర్డినేటర్గా ఇక్కడ ఉన్నాను. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎల్ఆర్టీ రోడ్ అనేది మా ఊరు ఆలూరు అనేది కర్ణాటక సరిహద్దు ప్రాంతం కావడం వల్ల చాలా ఏళ్ళ నుంచి అభివృద్ధి లేక నోచిపోయి ఉన్నది. ఇక్కడ ఈ ఎల్ఆర్టీ రోడ్డు ముఖ్యంగా ఇక్కడ ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతం ఇది. ఎందుకంటే చుట్టుపక్కల ఉండే పల్లెటూర్ల నుంచి కానీ అక్కడి నుంచి కానీ జనాలు ఇక్కడికే వస్తారు. ఇక్కడ మనకి చూసుకుంటే 4-5 స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. ఈ ప్రాంతం చాలా రద్దీ అయిన ప్రాంతం, వ్యాపారస్తులందరూ వ్యాపారం చేసే ప్రాంతం. ఈ రోడ్డు సరిగ్గా లేదని దగ్గర దగ్గర 30 ఏళ్ళ నుంచి ఈ రోడ్డు కోసం పోరాడుతున్నారు. గత ప్రభుత్వాలు ఏవి దీన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారో అప్పుడు ఇలాంటి సమస్య ఒకటి ఉందని మన ఇన్ఛార్జ్ వారిలో తెలుగుదేశం టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి గారు, అలాగే మన జనసేన ఇన్ఛార్జ్ వెంకప్ప గారు
దీన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ₹1,00,00,000 శాంక్షన్ చేసి ఇమీడియట్గా పనులు మొదలుపెట్టే విధంగా చేశారు. ఇదే కాదు, మా ఆలూరుకి సంబంధించి ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలోనే 16 కోట్లు శాంక్షన్ చేసి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి బాట పట్టిస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు లేని అభివృద్ధి ఈ 2 ఏళ్లలో ఆలూరు ప్రజలు ఒక 20% ఆల్రెడీ చూసేశారు. ఇంకా ప్రధాన సమస్య అయిన తాగునీరు సాగునీరు కోసం కూడా మన ఇన్ఛార్జీలు పోరాడుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి వారి దగ్గర తీసుకెళ్లారు. ఇలాంటి రోడ్డుకి సహకరించిన మా జనసేన అధినేత పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇట్లు బోయ రంజిత్ కుమార్, ఆలూరు జనసేన ఐటీ కోఆర్డినేటర్. నా పేరు వచ్చేసి సుధాకర్. నేను టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడే పక్కన ఉండే గర్ల్స్ హై స్కూల్లోన. ఇంతకుముందు వచ్చేసి ఇక్కడ ఈ ఏరియాలోన వర్షం వచ్చిందంటే పోవడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళు. స్కూల్ పిల్లలు కూడా ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతూ వాళ్ళు స్కూల్లోకి రావాలంటే ఇక్కడ చాలా రోజు మోకాళ్ళతో నీళ్ళు ఆగే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఇక్కడ నిధులు సమకూర్చడం వల్ల ఇక్కడ మంచి రోడ్డు అనేది బాగా స్టాండర్డ్గా వేస్తున్నారు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ రోడ్డు ఎందుకంటే ఇక్కడ రద్దీగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి, స్కూళ్ళు ఉన్నాయి కాబట్టి పిల్లలకి, తర్వాత ఇక్కడ ఉండే ప్రజలకి, పోయేటువంటి విలేజ్ పీపుల్స్ కూడా మంచి సౌకర్యంగా ఉంటుందని మేము అనుకుంటే చాలా రోజులు ఉంటే ఎదురు చూస్తున్నాం రోడ్డు వేస్తారని. కానీ ఈ రోజుకి ఇది మాకు అనుకున్నటువంటి మా ఆశ కళ నెరవేరింది కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోడ్డు వేసినందువల్ల. ఈ పరిస్థితిలో ఇట్లాంటి, ఎందుకంటే అనుకున్నటువంటి సమయానికి రోడ్డు కంప్లీట్ అయిపోతుంది కాబట్టి పిల్లలకైతేనేమి, ఇక్కడ ప్రజలకైతేనేమి, తర్వాత ఇక్కడ వచ్చేటువంటి వాళ్ళకి ఇంతకుముందు అయితే చాలా ఇబ్బందికరంగా ఉండేది. చాలా నేరోగా ఉండేది, రోడ్డు ఇరుగ్గా ఉండేది, యాక్సిడెంట్లు కూడా అప్పుడప్పుడు జరిగేటివి. ఇప్పుడు చాలా వెడల్పు విశాలంగా ఉంది కాబట్టి ఈ రోడ్డు ఇక్కడ శాంక్షన్ చేసినటువంటి వాళ్ళకి, వేసేటువంటి వాళ్ళకి మా తరఫున, మా స్కూల్ తరఫున, పిల్లల తరఫున, అందరి తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా పేరు రామాంజనేయులు. మాది ఆలూరు మండలం, పక్కనే 5 కిలోమీటర్ల వ్యవధిలోని ఉలేపీడు గ్రామము. నేను ఇక్కడే ఆలూరులోనే బాయ్స్ నెంబర్ 1 స్కూల్లో 10వ తరగతి వరకు చదువుకున్నాను. దాదాపుగా 40 సంవత్సరాల నుంచి రోడ్డు ఎంతో గుంతలుగా చిందరబందరగా ఉండేది. వాహనాలు తిరగడానికి, కనీసం మనుషులు నడవడానికి కూడా వీలుగా లేకుండా ఉండేది. ఇదే రోడ్లోనే దేవాలయాలు, కొన్ని ఎల్ఆర్తి దర్గా చాలా ప్రతిష్టమైనటువంటి దేవాలయము, మరియు దేవరగట్టు మాలమల్లేశ్వర స్వామి దేవాలయము, మరియు మార్కెట్, ఇతరత్ర చిన్న గ్రామాలు ఇదే రోడ్డు వైపుగా వెళ్ళేటువంటి, ఇదే దారి రూపంలో వెళ్ళేటువంటిగా ఉండేటివి. మరి రోడ్డు గుంతలుగా ఉండేటువంటి సమయంలో మరి ఇది ప్రయాణికులు, మరి రోడ్డున వెళ్ళేటువంటి ప్రజలు ఎంతో ఇబ్బందులు పడేటువంటి వాళ్ళు. మరి 40 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడుతూ ఇప్పుడు మరి ఆలూరు తాలూకా టీడీపీ ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈ కొత్త రోడ్డు వేయడంతో మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మరి నేను చూసినటువంటి చిన్న సంఘటన, మరి ఒక 9వ తరగతి చదువుకున్నటువంటి పాప వారి స్నేహితులు 4 కలిసి ఇదే రోడ్డు మార్గంలో మరి పాఠశాల యొక్క యూనిఫామ్ ధరించుకొని వెళుతున్న సమయంలో మరి ఒక వాహనం వారి పక్కనే వెళ్తుంటే మరి అక్కడ ఉన్నటువంటి బురద నీళ్లు మరి ఆ వాహనం ఉన్న గుంతను మరి ఆ గుంత వైపు వెళ్ళడంతో ఆ బురద చిట్లి మరి ఆ పాప యూనిఫామ్ అంతా తడవడం జరిగింది. ఆ పాప ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి మళ్ళా మరి ఫ్రెష్ అప్ అయ్యి పాఠశాలకు వచ్చినటువంటి సందర్భం నేను కళ్ళతో చూశాను. అందుకనే ఈ రోడ్డు వేయడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఆలూరు తాలూకా తరపున, ప్రజల తరపున మరి మేము ఆలూరు తాలూకా టీడీపీ ఇన్ఛార్జి మేడం వైకుంఠం జ్యోతమ్మక్క గారికి, అలాగే పంచాయతీ శాఖ మంత్రి వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నా పేరు రామాంజనేయులు, మాది ఉలేపీడు గ్రామం. బీహార్ మల్లికార్జున స్వామి రోడ్డు గురించి బాగుంది. ఇప్పుడు మేడం వచ్చినప్పటి నుండి పని బాగా జరుగుతుంది. మేడం వచ్చినట్టు మనకు అభివృద్ధి బాగా జరుగుతుంది తప్ప, రోడ్లు కూడా బాగా శాంక్షన్ చేసింది. అక్కడక్కడ బాగా పని వర్కులు జరుగుతుండవి. సార్ నమస్తే సార్. కన్నా న్యూస్ ఛానల్ వారికి ప్రత్యేకంగా మా ఆలూరు నియోజకవర్గం తరపున, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ తరపున ధన్యవాదాలు సార్. నా పేరు జి నరసన్న, ఎంపీటీసీ, తంగరడోన గ్రామము, ఆస్పరి మండలము, ఆలూరు నియోజకవర్గము. మా నియోజకవర్గానికి ఈ హొలగొంద మండలంలో ఎల్ఆర్తి దేవాలయము ఇక్కడ చాలా ముఖ్యమైనది, ప్రసిద్ధిగాంచింది ఈ రాష్ట్రంలో. మరి అలాంటి దేవాలయానికి పోవాలన్నా ఈ ప్రయాసపడి ఈ నెలల్లో వర్షాల్లోనైతేనేమి, మామూలు తొక్కులు గింతులు రోడ్లలో కానీ చాలా ప్రయాణికులు ఇబ్బంది పడేవాళ్ళు, భక్తాదులు అయితేనేమి ఈ మండలం పోవాల్సిన ప్రయాణికులు. అయితే మా ఇన్ఛార్జి శ్రీమతి వైకుంఠం జ్యోతి గారు 5 నెలలుగా తన యొక్క రాజకీయ కుటుంబం నుండి వచ్చిన వ్యక్తిగా నిరూపించుకునింది ఈ రోడ్డు వేయడం వలన. ఎందుకంటే ప్రజలు బాధ సాధకులు చూసి
ఈ ప్రయాణం చాలా ఇబ్బందికరమని గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని మరి ఒప్పించి 1,80,00,000తో ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. ఇంకా ఈ నియోజకవర్గంకి గ్రామాల్లో కూడా ఇలాంటి రోడ్లు ఉన్న ప్రాంతాల్లో దాదాపు 200 కోట్లు మంజూరు చేసిన చరిత్ర శ్రీమతి వైకుంఠం జ్యోతి గారిది. మరి ఇలాంటి రోడ్లను వేయించిన మా నాయకురాలకు మేము ప్రత్యేకంగా ఆలూరు తాలూకాని ప్రజల తరపున మరి ఎంపీటీసీలుగా సర్పంచులుగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేము గర్వపడుతున్నాం. ఆమెకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఇక్కడున్న లోకల్ ఎమ్మెల్యే గారు ఏమీ చేయలేకుండా ఆయన చేసేది అభివృద్ధికి ఆటంకపరుస్తూ మరి ఏం చేసింది ఏమని చెప్పి మాట్లాడుతున్నాడు. మరి మీ ఛానల్ ద్వారా అయినా ఆయనకి చూపించి నిజాలే మరి అబద్ధాలు వద్దు. ఎందుకంటే ఇది ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మా జాతీయ ఉప కార్యదర్శి అయినటువంటి జాతీయ కార్యదర్శి లోకేష్ గారు అయితేనేమి, పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి ఈ తాలూకా మీద ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఇంకా తాలూకాని అభివృద్ధి చేస్తారు. మరి ఇప్పుడు కూడా 18 బీటీ రోడ్లో మన ఆలూరు తాలూకాకు కూడా దాదాపు 9 బీటీ రోడ్లు కూడా వచ్చాయి. మరి వీటికి కూడా దాదాపు 18-17 కోట్లతో మంజూరైనాయి. అవి కూడా మొదలు పెడతాం. మరి మీకు ఎమ్మెల్యే గారు మీరు చూసేదానికి మీరు భయపడిపోతుంటారు. ఇంత అభివృద్ధి చూసి మీరు ఎప్పుడు చూసిండ్రు నాకు తెలిసి. మీరు జెడ్పీటీసీగా ఉన్నప్పుడు, మీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మట్టి కూడా వేయలేని పరిస్థితి ఏ గుంతకు కూడా. మరి ఇంత అభివృద్ధి జరుగుతుంటే పాపం మీరు కూడా బాధపడుతున్నారు ఇంత అభివృద్ధి జరుగుతుందని. కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో మీరు ఓటమికి భయపడి మా ఇన్ఛార్జి వైకుంఠం జ్యోతి గారిని విమర్శిస్తున్నారు ఏం చేయలేదని. మరి ఇంకా ప్రజలందరికీ తెలుసు, ప్రజలు అంతా గమనిస్తున్నారు. మరి ఈ తాలూకాల ప్రజలు స్థానిక ఎన్నికల్లో మా నాయకులు కార్యకర్తలు 6 మండలాల్లో శ్రీమతి వైకుంఠం జ్యోతి గారి నాయకత్వంలో 6 ఎంపీపీలు 6 జెడ్పీటీసీలు అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు గెలిపించే బాధ్యత కూడా మా అందరిపైన మా నాయకురాలు కూడా శ్రమించి గెలిపిస్తుంది. ఎందుకంటే ఇంత అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజలు కూడా వేయాలని ఎదురు చూస్తున్నారు. కాబట్టి స్థానిక ఎన్నికల్లో అభివృద్ధి చేసింటే మేము గెలుస్తాం. ఇవన్నీ చూపించి ప్రజలు నమ్మాలి. మరి ఈ ఎమ్మెల్యే గారు నమ్మాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేకి ఇంత అభివృద్ధి చేస్తున్నారు. మేము స్థానిక ఎన్నికల్లో ఏం చెప్పాలి, ఏ విధంగా ఓట్లు వేయించుకున్నాలని చెప్పి భయపడి మా మేడం వైకుంఠం జ్యోతి గారిని విమర్శిస్తున్నారు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నారు. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. మరి ఇది ముందుంది, కాలమే సమాధానం చెప్తుంది. మరి స్థానిక ఎన్నికల్లో అయితేనేమి 2029 ఎన్నికల్లోనైతేనేమి టీడీపీ జెండా ఈ ఆలూరు తాలూకాలో మొదటిగా ఎగురుతుందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కన్నా ఛానల్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సోమశేఖర్, నేను రోడ్ బాగా చేస్తున్నారు సార్. ఇప్పుడు మేడం బాగా చేస్తున్నారు, బాగుంది. అప్పటికిప్పటికే బాగుంది. ఇప్పుడు అప్పుడు నీళ్ళు ఆగుతుండే, అప్పుడు ఏమో నీళ్ళు ఆగడం లేదు. ఇప్పుడు రోడ్ బాగా చేస్తున్నారు సార్. బాగుంది, ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు టీడీ బాగుంది, మేడం బాగుంది, బాగా చేస్తుంది పని. బాగుంది సార్, బాగుంది. రోడ్ పవన్ కళ్యాణ్ సార్ బాగా చేస్తున్నారు సార్. పూల వ్యాపారం సార్, మార్కండే నా పేరు. పర్వాలేదు సార్, రోడ్ వేసిన దానికే బాగా పర్వాలేదు సార్. మాకు నర్సరీ స్కూల్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాను. మల్లికార్జున నా పేరు. రోడ్డు వేసినందుకు చాలా సంతోషం. రోడ్డు వలన చాలా ఇబ్బంది పడుతుండ్రి, రోడ్డు వేసినందువలన చాలా సంతోషం. పేరు ఇందు, నేను చదువుతుంది 9th క్లాస్. ఆలూరు రోడ్డు బాగాలేకపోయినందుకు ఇప్పుడు బాగా చేపిస్తున్నారు వైకుంఠం జ్యోతి మేడం. థ్యాంక్స్ పవన్ కళ్యాణ్ గారికి. గౌరవనీయులైన ఆలూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి వైకుంఠం జ్యోతి మేడం గారికి, అదేవిధంగా మన రాష్ట్ర మంత్రి అయినటువంటి రోడ్లు భవనాల శాఖ మంత్రి అయినటువంటి వారికి, ఆలూరు నియోజకవర్గం గతంలో రోడ్డు అనేది అంబేద్కర్ సర్కిల్ నుంచి అదేవిధంగా ఇబ్రాహీం ఫంక్షన్ హాల్ వరకు ఈ రస్తాకు వెళ్ళేటువంటి ప్రజలకు అందరికీ కూడా చాలా ఇబ్బందిగా ఉండేది.
కనుక ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారు వచ్చినప్పటి నుంచి సీసీ రోడ్లు అభివృద్ధి అయితేమి మరి అనేక గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అభివృద్ధి చేయడం జరుగుతుంది కాబట్టి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు, అదేవిధంగా మంత్రి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.